గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు దేవుని వాక్యాంశము నిమిత్తము మలాకీ గ్రంథం దగ్గరికి రండి. పాత నిబంధనలో చిట్ట చివరి గ్రంథం, ద బుక్ ఆఫ్ మలాకీ, చాప్టర్ 3 and verse 6 మనం చదువుదాం. 3వ అధ్యాయం 6వ వచనం, మలాకీ గ్రంథం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక మీరు లయము కాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మలాకీ అనే మాటకు అర్థం ఏంటి అని కనుక పరిశీలన చేస్తే, మై మెసెంజర్ అని అర్థం, నా దూత. మలాకీ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? నా దూత, మై మెసెంజర్. పూర్వదినాల్లో మెసెంజర్స్ ఉండేవారు. ఎవరైనా ఒక రాజుగారు వర్తమానం పంపించాలి అంటే ఆ మెసెంజర్స్ వర్తమానం తీసుకెళ్ళేవారు. మీకు తెలుసా, పూర్వదినాల్లో పావురాలను కూడా ఉపయోగించేవారట. వాటి కాలికి ఏదైనా వర్తమానం ఓ పేపర్లో రాసి దాన్ని కట్టేసి పంపిస్తే ఆ పావురాలు వాటిని డెలివరీ చేస్తుండేవి, మెసేజెస్ అన్నీ కూడా. మనుషులు ఉండేవారు కొంతమంది కొరియర్స్. వారు రాజుగారి వర్తమానాన్ని ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వారికి చేరవేసేవారు. కొన్నేమో సరైన సమయంలో చేరవేసేవారు, కొన్నేమో సమయం దాటిపోయిన తర్వాత చేరవేసేవారు. ఏదో విధంగా వారు ప్రయాస అయితే పడుతుండేవారు. మలాకీ అనే మాటకు నా దూత అని అర్థం. అనగా దేవుడు మలాకీ అనే దైవజనుడిని తన దూతగా ఏర్పాటు చేసుకుని ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియపరచాలనుకున్నాడు. బైబిల్లో ప్రవక్తల యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? దేవుడు ఎందుకు ప్రవక్తల్ని ఎన్నుకున్నాడు? పాత నిబంధన గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ప్రవచన గ్రంథాలు రాశారు. కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తల్ని మేజర్ ప్రాఫిట్స్ అని, చిన్న ప్రవక్తల్ని మైనర్ ప్రాఫిట్స్ అని అంటారు. మేజర్ ప్రాఫిట్స్ అంటే వారు ఎక్కువ కాలం ప్రవచించారు. పెద్ద గ్రంథాలన్నీ కూడా పెద్ద ప్రవక్తలు రాసినవి. చిన్న గ్రంథాలు 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు లేదా ఇంకొన్ని అధ్యాయాలు, కొంచెం తక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథాలు రాసిన వారు చిన్న ప్రవక్తలుగా పిలువబడేవారు. చిన్న ప్రవక్తలు అని చెప్పి వాళ్ళకి విలువ తక్కువని కాదు, పెద్ద ప్రవక్తలు అని చెప్పి వాళ్ళ విలువ ఎక్కువని కాదు. దేవుని దృష్టిలో అందరూ ఒకే విలువ కలిగిన వారు. అయితే దేవుడు తన ఉద్దేశానుసారం తన ప్రవక్తలను వాడుకున్నాడు. అయితే చిట్ట చివరిగా మలాకీ అనే దైవజనుని ద్వారా దేవుడు అనేక ప్రవచనాలు ప్రపంచానికి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా మనం చూస్తాం ఈ మలాకీ గ్రంథంలో. అయితే 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక మీరు లయము కాలేదు అనే మాట అక్కడ రాశాడు. ఈరోజు ఈ మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన కొన్ని శ్రేష్టమైన అంశాలు మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఆ అంశాల ద్వారా మీ జీవితాలు బలపరచబడాలని, ఆత్మలో మీరందరూ స్థిరపరచబడాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీరందరూ నడవాలనేదే దేవుని సేవకునిగా నా అభిలాష. నేను మార్పు లేని వాడను అని దేవుడు ఎందుకన్నాడు? మార్పు లేని ఆయన అనుభవాన్ని ఇంగ్లీష్లో ఇమ్యూటబుల్ అంటారు. ఇమ్యూటబిలిటీ అంటే అన్చేంజింగ్ గాడ్ అని అర్థం. దేవుడు మారలేదు, మార్పు చెందడు అని అర్థం. ప్రపంచంలో చాలా మారిపోతున్నాయి, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మారనివాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సైన్స్ అనేది మారుతుందా, మారడం లేదా? మారుతుంది కదా. సైన్స్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు కొన్ని అన్వేషణలు జరిగితే ఇప్పుడు వాటికి అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా. సైన్స్ అనేది నిర్విరామంగా మారుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వదినాల్లో సృష్టి ఎలా జరిగింది అన్న దానికి ఒక నిర్వచనాన్ని ఇస్తుండేవారు శాస్త్రవేత్తలు. బయాలజీ చదువుకున్న వాళ్ళు కానీ, లేదా ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు కానీ, ఆస్ట్రానమీ చదువుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రకరకాలైన కారణాలు చెప్పారు సృష్టి ఎలా వచ్చిందని. దాన్ని ఏమనేవారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేవారు. బిగ్ బ్యాంగ్ అనగా ఎ గ్రేట్ ఎక్స్ప్లోజన్, ఒక విస్ఫోటనం జరిగిందని చెప్పి పూర్వదినాల్లో చెప్పేవారు. సృష్టి ఎలా వచ్చిందంటే, ఈ సృష్టి అంతా కూడా ముందు ఒక బ్రహ్మాండంలో ఉండేది, ఒక చిన్న అణువుగా ఉండేది. ఆ అణువు పగిలి అలా 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 ఈ విశ్వం అంతా కూడా ఏర్పడింది. కొంతకాలానికి చల్లారిన తర్వాత ఈ భూమి, సూర్యుడు ఇవన్నీ కూడా ఏర్పరచబడ్డాయని చెప్పి రకరకాల థియరీలు ఉండేవి. పూర్వదినాల్లో దాన్ని ఏమన్నారంటే బిగ్ బ్యాంగ్ అనగా ఎక్స్ప్లోజన్ అనేవారు.
ఇప్పుడు దాన్ని మార్చి ఏమన్నారో తెలుసా? ఎక్స్ప్లోజన్ కాదు, బిగ్ బ్యాంగ్ అంటే ఎక్స్పాన్షన్ అంటున్నారు వాళ్ళు. విస్తరణ జరిగింది అని ఆ చిన్న మాటను మార్చేశారు చాలామంది. ఇలా శాస్త్ర విజ్ఞాన రంగంలో చాలా మార్పులు సంభవించాయి. టెక్నాలజీలో మార్పులు జరిగినాయా లేదా? చాలా మార్పులు జరిగాయి. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటిగా ఫోన్ కనిపెట్టాడు, ఐఫోన్ అని. ఇప్పుడు ఆ ఐఫోను 1 కాస్త 2 అయింది, 2 కాస్త 3 అయింది, 3 కాస్త 5, 8, 10, 11, 12. ఇప్పుడు ఐఫోన్ ఏమొచ్చేసింది? 14 కూడా వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 15 తీసుకొస్తారు. ఇందులో ఏవో చిన్న చిన్న మార్పులు చేసేసి మళ్ళీ 15 పట్టుకొస్తారు. ఆ 15 రాగానే ఇంక ఈ పాత ఫోన్లన్నీ కూడా పాత అయిపోయినట్టుగా ఫీలింగ్ కలిగి కొత్త ఫోన్ కొనాలనే ఆశ. మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట ఇవన్నీ కూడా. టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది, కాన్స్టెంట్గా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, సైన్స్ అప్డేట్ అవుతుంది, మారుతుంది, ఎన్నో విషయాలు మారిపోతున్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనుషులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? మారిపోతూనే ఉన్నారు. వారి మాటలు మారుతూనే ఉన్నాయి. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, అన్నీ కలిసి వస్తే ఒక మాట, కలిసి రాకపోతే ఒక మాట, అవసరం ఉంటే ఒక మాట, అవసరం తీరిపోయిన తర్వాత మరొక మాట, ముందు ఒక మాట, వెనుక ఒక మాట. మనుషుల ఆలోచనలో మార్పులు ఉన్నాయి, మనుషులకు ఉద్దేశాల్లో మార్పులు వచ్చాయి. వీ కెన్ సీ చేంజ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ హ్యూమన్ లైఫ్. కానీ దేవుడు అంటున్నాడు, మారిపోయే ఈ ప్రపంచంలో మారని వాడిని నేను ఒక్కడే అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మారిపోలేదు ఆయన. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు మారిపోయాడండి, నేనంటే అస్సలు ఇష్టం లేదండి ఆయనకి, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదండి, ఆశీర్వాదాలన్నీ మా ప్రక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయండి, నన్ను అస్సలు దేవుడు ఆశీర్వించట్లేదు కాబట్టి ఆయన మారిపోయాడేమోనండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాలు ఎలాంటివి కదా, నా భర్త మారిపోయాడండి అంటారు చాలామంది. ఇంకొంతమంది నా భర్తకి ఎవరో మందు పెట్టేశారండి అంటారు. ఏం పెట్టేశారట? నల్లగా ఉంటుందట ఏదో మందు, అది ఎందులో కలిపి పెట్టేశారండి. మా ఆయన గారు మారిపోయాడండి, ఇదివరకు చక్కగా చూసుకునేవాడండి, సాయంకాలం 5 గంటలకి ఇంటికి వచ్చేవాడండి, ఇప్పుడు రాత్రి 11:30 ఇంటికి రావట్లేదండి, ఎవరో మందు పెట్టి మార్చేశారండి మా ఆయన్ని అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ మందు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుందో అప్పుడప్పుడు. అది ఎలా ఉంటుంది, ఏంటి దాని పరిస్థితి ఏంటని. నా భార్య మారిపోయిందండి, నా పిల్లలు మారిపోయారండి, నా తల్లిదండ్రులు మారిపోయారండి, ఒకప్పుడు ప్రేమ వారిలో లేదండి, ఒకప్పుడు ఆప్యాయత వారిలో లేదు అని చాలామంది కుటుంబాల్లో పిల్లలు ఏడుస్తున్నారు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ కాన్స్టెంట్ చేంజింగ్ వరల్డ్. మనందరం కూడా ప్రతిరోజు మారిపోతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ మారిపోయే ప్రపంచంలో మారనివాడు, మాట తప్పనివాడు మన దేవుడు మాత్రమే. గాడ్స్ నేచర్ ఈజ్ ఇమ్యూటబిలిటీ. దేవుని యొక్క స్వభావము మార్పు లేని అనుభవాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఒక ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు మారనివాడు అని బైబిల్ సెలవిస్తున్నప్పుడు నినెవే ప్రజలు దేవుని స్థలంలో పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు తన మనసును మార్చుకున్నాడు కదండి అని మీరు అడగచ్చు. యోనా దేవుని ద్వారా హెచ్చరించబడ్డాడు, నినెవేకి వెళ్ళి వారికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని దేవుడు చెప్పాడు. బ్లెస్సీ గారు, నేను యొప్పేలో అంటే టెలవీవ్లో జోఫా అనే ప్లేస్ ఉంటుంది, అక్కడే ఉన్నాం. మా హోటల్ కూడా అక్కడే బుక్ చేశారు. అక్కడ ఆ ప్రాంతాలను తిరుగుతున్నప్పుడు యోనా గారి చరిత్ర మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అక్కడే ఓడెక్కుతాడు అనమాట. నినెవేకి వెళ్ళాల్సిన వాడు తర్షీష్కి ఓడెక్కుతాడు, అది ఓడరేవ్, జోఫా పోర్ట్ అంటారు దాన్ని. సో యోనా గారు నినెవే వెళ్ళాల్సింది పోయి తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడు మరలా యోనాను చేపను పంపించి చేప ద్వారా మరలా దేవుడు దారిలోకి తీసుకొచ్చాడు. యోనా నినెవే పట్టణానికి వెళ్ళిన తర్వాత వాస్తవానికి 3 రోజులు తిరగాలి ఆ పట్టణం అంతా. బైబిల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఒకరోజు ప్రయాణం అంటే 20 మైళ్ళు, అంటే 30 కిలోమీటర్లు. 3 రోజుల ప్రయాణం అంటే 90 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి యోనా. ఒక శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్ నినెవే పట్టణం మీద పరిశీలన చేసి ఆయన పొడవు వెడల్పులను కనుగొన్నాడు. నినెవే పట్టణం పూర్వదినాల్లో ఎంత పొడవు ఉండేదంటే ఎగ్జాక్ట్గా చెప్పాడు, 90 కిలోమీటర్లు వ్యవధిలో ఆ పట్టణం అభివృద్ధి చెందింది అని. పూర్వదినాల్లో 90 కిలోమీటర్ల పట్టణం అభివృద్ధి చెందిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతం ఎంత గొప్పదో. ఈరోజున హైదరాబాద్ అనే పట్టణం ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు చూస్తే మొత్తం ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే. 90 కిలోమీటర్ల పట్టణం అంటే మీరు ఊహించండి ఎంత పెద్దదో. యోనా 3 రోజులు తిరిగితేనే కానీ ఆ పట్టణం అంతా సువార్త ప్రకటించినట్టు కాదు, లేదా దేవుని మాట చెప్పినట్టు కాదు. అయితే యోనా ఒక్కరోజు మాత్రమే అలా ప్రయాణం చేసి, నినెవే ప్రజలారా, మీ పాపము దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది కాబట్టి మీకు దుర్గతి కలగబోతుందని దేవుడు ప్రకటించిన జడ్జిమెంట్ని ప్రకటించినప్పుడు నినెవే ప్రజల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి.
remarkable changes and transformation was there in the lives of Ninevites. వాళ్ళందరూ కూడా రాజు దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు కూడా అందరూ గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ఏం చేశారట? ప్రార్థన చేశారు. ఆఖరికి ఆ దేశంలో ఆ ప్రాంతంలో పశువులకు కూడా నీళ్లు పెట్టలేదంట. వాళ్ళు పట్టుదల వచ్చింది వారిలో. దేవుడు మన మీద ఒక జడ్జిమెంట్ని ప్రకటించాడు, దాన్ని మరలా వెనుకకు తీసుకోవాలి, దేవుని కృప మనకు కావాలి, ఆయన 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 కటాక్షం మన మీద ఉండాలి, ఆయన ప్రేమ మనకు కావాలని చెప్పి నినివే ప్రజలందరూ కూడా ఒక మాటలో చెప్పాలండి వేరే పనేమీ లేదు, వారందరూ దేవుని వైపు తిరగడానికి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను పశ్చాత్తాప పడుతున్నాను, నేను చెయ్యాలనుకుంటున్న కీడు చేయకుండా మాని నినివే ప్రజలు ఏం చేయబోతున్నానో రక్షించబోతున్నానని. ఇప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే దేవుడు ఎందుకు మనసు మార్చుకున్నాడని. మరి ఇక్కడేమో మార్పు లేనివాడని ఉంది కదండి, మరి అక్కడేమో దేవుడు మారినట్టుంది. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన చేద్దాం అనుకున్న కీడు చేయకుండా మానేశాడు, ఆయన మార్పు చెందినట్టే కదా అని కొంతమంది అడగచ్చు. జాగ్రత్త వినండి ప్రియులారా, దేవుడు నేను మార్పు లేనివాడను అని ఎందుకు అన్నాడంటే అక్కడ ఆయన మాట్లాడుతుంది ఆయన స్వభావంలో మార్పు లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన స్వభావం ఎప్పటికీ ఏమవ్వలేదు, మారలేదు. ఆయన నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండండి, పరిశుద్ధులై ఉండండి అని మోషే కాలంలో దేవుడు ప్రకటించాడు. మనం లేవీకాండం చదివితే 19వ అధ్యాయంలో ఆ మాటను చూస్తాం. ఇప్పుడు అక్కడ పరిశుద్ధంగా దేవుడు ఉన్నాడని చెప్పి ఈ రోజున ఏమన్నా అపరిశుద్ధుడు అయ్యాడా ఆయన అంటే ఖచ్చితంగా కాలేదు. ఆయన పరిశుద్ధత అలాగే ఉంది. స్తోత్రం కలుగును గాక. నేను యాకోబును ప్రేమించానన్నాడు దేవుడు. యాకోబు అనగా మోసగాడు, యాకోబు అనే మాటకు మడిమును పట్టుకున్నవాడు అని అర్థం, హీల్ క్యాచర్ అని అర్థం. అలాంటి యాకోబును ప్రేమించిన దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన స్వభావంలో ఏం రాలేదనమాట, మార్పు రాలేదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రజల ప్రార్థన విని తన మనసును మార్చుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అలా అని చెప్పి దేవుడు మారిపోయాడని కాదు, ఆయన స్వభావంలో ఎన్నడూ మార్పు రాలేదు. ఆయన ప్రేమలో మార్పు రాలేదు, ఆయన యొక్క కటాక్షములో మార్పు లేదు, ఆయన వాత్సల్యములో మార్పు లేదు, ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాల్లో మార్పు లేదు. దేవుడు మన పట్ల మార్పు లేని దేవుడుగా ఉన్నాడు గనుక మనము నేటికి సజీవులమై ఉన్నామని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని దేవుడు. ఈ మాట వింటున్న ప్రతిసారి నాకెంత ప్రోత్సాహం ఉంటుందంటే, ఆనాడు అబ్రహాము ఏ దేవుణ్ణైతే ఆరాధన చేశాడో, ఆనాడు మోషే ఏ దేవుని పాదాల దగ్గర అయితే ప్రార్థన చేశాడో, ఆనాడు దావీదు ఎవని పాద సన్నిధిలో అయితే నిలవబడి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడో, బైబిల్లో రాయబడిన అనేక మంది భక్తుల జీవితాలు అద్భుతాలు చేసిన దేవుడు నేటికి మన మధ్య సజీవంగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. హల్లెలూయా. హీ ఈజ్ స్టిల్ అలైవ్ విత్ us. The same God who was with those people in the Old Testament is still alive with us tonight, this morning. ఈ ఉదయకాలసిన మనతో దేవుడు అలాగే ఉన్నాడు. అందరూ బట్టి ఆ సందర్భాల్లో లేఖనాలు మనం చదువుతుంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, యెహోషువతో ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు కూడా ఎలా ఉంటానో తోడై ఉంటాను అన్నాడు. మోషేకి నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో నువ్వు కన్నులారా చూసావు, మోషేని ఎలా నడిపించానో, మోషేని ఎలా వాడుకున్నానో, మోషేని ఏ విధంగా నేను నడిపించానో నువ్వు చూసావు కదా. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా ఎలా ఉంటానో తోడై ఉంటాను. యెహోషువకు అంతకన్నా గొప్ప వాగ్దానం ఏం కావాలి చెప్పండి? మోషేకు తోడై ఉన్నట్టుగానే నాకు కూడా తోడై ఉంటాడని నమ్మిన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశంలో నడిపించాడు. ఎవరి పోర్షన్ వారికి ఇచ్చి చాలా చక్కగా తన నాయకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఆనాడు దావీదు జీవితంలో, అబ్రహాము జీవితంలో, యాకోబు జీవితంలో, ఇస్సాకు జీవితంలో, మన యొక్క మూలపిత్రులైన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారో, ఓ మాటలో చెప్పాలంటే అంతకన్నా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. ఆయన మార్పు లేనివాడు. అందును బట్టి ఎప్పుడు కూడా నీకు వచ్చే శ్రమను బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుడు మారిపోయాడండి అని ఇప్పుడు అనడానికి లేదు. ఆయన మార్పు లేనివాడు. ఇమ్యూటబిలిటీ అనేది దేవుని యొక్క స్వభావ లక్షణమై ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరమ పవిత్రుడైన దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా పవిత్రతను కోల్పోలేదు, పరిశుద్ధతను కోల్పోలేదు. దేవునికి ఉన్న ప్రధాన లక్షణాల్లో ఒకటి ఏంటంటే పరిశుద్ధత. అందును బట్టే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఆయన
పరిశుద్ధత ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషుల మతాలు మార్చడానికి రాలేదు ఆయన. అశ్లీలమైన జీవితాలతో, అశ్లీలమైన బ్రతుకులతో నింపబడిన మానవుణ్ణి రక్షించి పరిశుద్ధతలోని తీసుకురావాలని దేవుడు ఆశించాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన శిలువ మీద మరణించినప్పుడు 4వ మాటగా ఆయన ఇలా పలికారు, ఎల్లోయి ఎల్లోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. ఆ మాట మనం ధ్యానం చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తిస్తాం. అదేనంటే, తండ్రి అయిన దేవుడు ఎందుకు యేసు ప్రభు వారి చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైనప్పటికీ కూడా మన కోసము ఆయన ఎలా మార్చబడ్డాడట? ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయనలో పాపం లేదు, కానీ మన నిమిత్తము పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు. ఈ విషయాన్ని పౌలు మహాశయుడు కూడా తన పత్రికలు రాశాడు. క్రీస్తు మన కోసము శాపమై, మన నిమిత్తము ఆయన పాపముగా మార్చబడ్డాడు. కానీ యేసు ప్రభులో పాపం లేదు. పరిశుద్ధుడుగా ఉన్న దేవుడు పరిశుద్ధతను అలాగే కలిగి ఉన్నాడు ఆయన. అయితే మన పాపములను ఆయన మీద వేసుకుని ఆయన పాపమును తన మీద వేసుకున్నాడే కానీ ఆయన పాపిగా మార్చబడలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ నేచర్ రిమైన్ స్టిల్ సేమ్. ఆయన స్వభావం ఎప్పుడు కూడా పరిశుద్ధత అలాగే ఉంది. మన పాపమును, మన దోషమును ఆయన మీద వేసుకుని మన నిమిత్తం ఆయన శిలువలో పాపానికి క్రైదనాన్ని చెల్లించాడు. కనుక ఈరోజు మనందరూ కూడా విడుదల పొందాం, విమోచన పొందాం. ఆయన మార్పు లేనివాడు, అందును బట్టి మనం లయం కాలేదు. ఈరోజు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్న, మార్పు లేని దేవుణ్ణి. చాలా పాటలు మనం పాడుతూ ఉంటాం కదా, మార్పు లేని దేవా మాయందు ఉన్న దేవా స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్ హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే మార్పు లేని దేవా మాయందు ఉన్న దేవా. చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన మార్పు లేనివాడు. ఇదే విషయాన్ని మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతూ, నేను మార్పు లేనివాడను గనుక మీరు లయము కాలేదు, మీరు సజీవంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారని దేవుడు తన ఔన్నత్యాన్ని అక్కడ పంచుకున్నాడు. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వస్తే, అదే మలాకీ గ్రంథంలో ఈసారి 10వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ద బుక్ ఆఫ్ Malachi చాప్టర్ 3 and verse 10. దానిలో రాయబడిన మాట, నా మందిరములో ఆహారము ఉండునట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు? ఆయన సెలవిచ్చుచున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను మీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని. ఈ మాట మనకి ఎంత ఇష్టమో కదండి. అదే వెస్లీ గారు, దానికోసమే నేను కనిపెడుతున్నానండి. ఆ మాట మీరు చెప్తారనే కనిపెడుతున్నానండి అని చాలామంది అనుకోవచ్చు కదా. దట్స్ ఓకే. ఇది బైబిల్లో రాయబడిన మాటే, మనం ఎవరో సొంతంగా చెప్పింది కాదు కదా. దేవుడు అన్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. ఎప్పుడంటే నా మందిరపు నిధిలోనికి మీ 10వ భాగమును ప్రతిష్టార్పణలో తీసుకురండి. అంటే దేవునికి ఏదో లేదని, ఆయన బీదవాడని, ఇప్పుడు మనం ఇవ్వకపోతే ఆయనకు పబ్బం గడవదని మనం తీసుకురావట్లేదు దేవుని దగ్గరికి. కృతజ్ఞతతో దేవుడు మనకి ఇచ్చాడు కనుక, మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతతో మనం దేవుని దగ్గర తీసుకొస్తున్నాం. పాత నిబంధన కాలంలో 10వ భాగం యొక్క నియమం ఇశ్రాయేలు ప్రజలు చాలా గట్టిగా పాటించేవారు. అయితే నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత చాలా మందిలో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు, 10వ భాగం ఇవ్వాలా ఇవ్వద్దా అనేది. అయితే ఇక్కడ నూతన నిబంధనల విధానం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తమకిచ్చిన కొలది, దేవుని కొరకు వారు నిశ్చయించిన కొలది ఉత్సాహంగా దేవుని దగ్గర తీసుకురావాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. గమనించండి ప్రియులారా, మనం దేవునికి ఇచ్చే విధానంలో పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి మనం ఇచ్చినప్పుడు అది ఎంతనే దేవుడు చూడడం లేదు, కానీ ఏ హృదయంతో మనం ఇస్తున్నామని. కేవలం నేను ధనం గురించే మాట్లాడడం లేదు. నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు,
నీ తలాంతులను దేవుని కోసం వాడినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన వరాలను దేవుని కోసం వినియోగించినప్పుడు, ఆయన నీకు ఇచ్చిన ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, నీకు ఇచ్చిన సామర్థ్యం ఏదైతే ఉందో అది నువ్వు దేవుని కోసం వినియోగించినప్పుడు, దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కృమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ యూ కంటైన్, నీవు మోయగలిగిన దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇచ్చే దేవుడు ఆయన. నా మట్టుకు నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు ఆ విషయాన్ని రుజువుపరుచుకున్నాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో నా గుప్పిలి తెరిచినప్పుడు ఆయన నా గుప్పిల్ని ప్రతిసారి నింపిన దేవుడే కానీ నన్ను ఎప్పుడు ఖాళీ చేసిన వాడు కాదు. ఆయన పట్టజాలనంత దేవుని కృమ్మరిస్తాన వాగ్దానం చేశాడు. పాత నిబంధన కాలంలో చరిత్ర మనందరికీ తెలుసు. రూతు అనే ఒక యవనస్తురాలు మోయాబు దేశంలో ఉండేది. మోయాబు నుండి తన అత్తతో పాటు ఆమె ఎక్కడికి వచ్చినట్టుంది దేవుని వాక్యంలో? బెత్లెహేమ్కి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. బెత్లెహేమ్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? బేత్ అనగా ఇల్లు, లెహెమ్ అనగా రొట్టె అని అర్థం. బెత్లెహేమ్ అనగా రొట్టెలి ఇల్లు అని అర్థం. ఇప్పుడు తన అత్తతో కలిసి రూతు బెత్లెహేమ్కి వచ్చింది. అలా రావడానికి ఆమెకున్న మోటివేషన్ ఏంటి అంటే, బహుశా నయోమి ఆయా సందర్భాల్లో సజీవుడైన దేవుని గురించి, నిజ దేవుని గురించి ఆమెకు చెప్పు ఉండొచ్చు. ఒకనొక సమయం వచ్చేసరికి ఆమె నిర్ణయించుకోవాల్సిన సమయంలో ఉంది. నేను బెత్లెహేమ్ వెళ్ళాలా లేదా తిరిగి మోయాబులోనికి వెళ్ళాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు రూత్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నేను బెత్లెహేమ్కే వెళ్తాను. అయితే రూతుతో పాటుగా నయోమికి మరొక కోడలు ఉంది. ఆమె పేరు ఏంటి అని బైబిల్లో ఉంది చెప్పండి? ఓర్పా. ఆమె నయోమికి ముద్దు పెట్టి మళ్ళీ మోయాబుకి వెళ్ళిపోయింది. ఈమెతో వెళ్తే నాకు కష్టాలు వస్తాయేమో, ఇప్పటికే చాలా నష్టపోయాను నయోమితో ఉండడం బట్టి, ఇంక నేను వాటన్నిటికీ సిద్ధంగా లేననుకుని ఓర్పా ముద్దు పెట్టేసి తన అత్తకి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూత్ అలా వెళ్ళలేదు. తన అత్తతో ఒక నిబంధన చేసుకుంది. ఏమనంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప మరేది కూడా ఏం చేయలేదు, వేరు చేయలేదు. వాట్ ఏ వండర్ఫుల్ కమిట్మెంట్! ఎంత అద్భుతమైన తీర్మానం అది. ఈరోజు అలాంటి కోడళ్ళు ఉంటే ఎంత బాగుంటాయండి కుటుంబాలన్నీ కూడా. అత్తలతో అంత స్మూత్గా చక్కగా మాట్లాడేవాళ్ళు. అత్తమ్మ నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో కోడళ్ళు? ఈ రోజుల్లో కోడళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఓ అత్త నీ దేవుడు నీ దేవుడే నా దేవుడు నా దేవుడే, నీ తిండి నీదే నా తిండి నాదే, నీ వంటగది నీదే నా వంటగది నాదే, నీ ఇల్లు నీదే నా ఇల్లు నాదే. ఇదే పరిస్థితే కానీ కుటుంబాల్లో అత్తను ప్రేమించే కోడళ్ళు చాలా తక్కువ మంది. కానీ లేరని నేను అంటలేదు, ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది ప్రపంచంలో కనబడుతున్నారు. ప్రతి కోడలు ఆశిస్తుంది అత్త ఇంటికి రాగానే వాళ్ళ ఇంట్లో కూతురుగా నన్ను చూసుకోవాలని ఆశిస్తుంది. కూతురుగా నేను చూసుకోవాలని ఆశించినప్పుడు నీ అత్తను కూడా తల్లిగా నువ్వు చూస్తున్నావా? చూడరు. ఈమెమో అత్తను తల్లిగా చూడదు, కానీ అత్త ఈమెను ఎలా చూసేయాలట? కూతురుగా చూడాలని ఆశిస్తారు. ఇట్స్ ఏ మ్యూచువల్ రెస్పాన్స్. ఇద్దరిలో కూడా అలాంటి అనుభవాలు ఉండాలి. అత్తా కోడల మధ్య సమన్వయం ఉన్నప్పుడు కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలా కాని పక్షంలో అత్తా కోడల మధ్యలో భర్త బర్గర్లో మధ్యలో చికెన్ నలిగిపోయినట్టుగా నలిగిపోతుంటాడు. ఆయన ఎటెళ్లలో తెలియని పరిస్థితి. ఎవరు అడిగారట, మీ అమ్మగారు మీ భార్య ఇద్దరు దెబ్బలాడుకుంటూ నువ్వు ఎక్కడుంటావంటే, నేను తలుపు చాటున ఉంటున్నానంట ఆయన. ఎందుకోసం? ఇప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడితే ఏమైందో తెలియని పరిస్థితి. అందును బట్టి నేను మెల్లగా తలుపు చాటుకి వెళ్ళి పేపర్ చదివేసుకుంటూ ఉంటాడట ఆయన. గొడవ అంతా తీరిపోయిన తర్వాత ఏమైంది ఇప్పుడు దాకా మాట్లాడకండి అంతే, మళ్ళీ ఎవరైనా మాట్లాడారంటే అంటాడు. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత కొంతమంది భర్తలు అలా నలిగిపోతారు మధ్యలో. కానీ రూతు ఒక మంచి కోడలుగా, ఉత్తమమైన కోడలుగా, నయోమి అప్పటికన్నీ నష్టపోయింది. నయోమితో పాటు ఇప్పుడు బెత్లెహేమ్కి వస్తే ఏముంటుందో కూడా తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం తింటారో తెలియదు. బట్ స్టిల్ షీ మేడ్ ఎ డెసిషన్ టు ఫాలో హర్ మదర్ ఇన్ లా. దేవుని చిత్తాన్ని గ్రహించి నయోమితో పాటుగా రూత్ ఎప్పుడైతే బెత్లెహేమ్కి వచ్చిందో, దేవుడు అంచెలంచెలుగా ఆమెను ఆశీర్వించడం మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా రూతు నిలబెట్టడం ప్రారంభించారు. కమింగ్ టు ద పాయింట్, ఎప్పుడైతే రూతు నయోమితో పాటు బెత్లెహేమ్కి వచ్చిందో, అక్కడ బోయేజు గారికి పొలాలు ఉన్నాయి. బెత్లెహేమ్లో చాలా మంచి పొలాలు బోయేజు గారికి ఉన్నాయి. యవల కోత ప్రారంభించింది, బార్లీ కోత ప్రారంభించబడింది. ఎప్పటికీ మనం బెత్లెహేమ్ వెళ్తే అక్కడ యవలతో రొట్టెలు చేసి పెడతారు, చాలా బాగుంటాయి. ఆ రొట్టెలతో పాటు వెజిటేబుల్స్ కావచ్చు లేదా చికెన్ కావచ్చు, వాట్ ఎవర్ సర్వ్ చేస్తూ ఉంటారు. బెత్లెహేమ్లో టెంట్ రెస్టారెంట్స్ ఉంటాయి. యవల కోత, యవల బార్లీలతో రొట్టె తయారు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో బోయజు రూతును చూడడం,
రూతు బోయజు దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒక్కసారి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అంటే లేఖనాల నుంచి మీకు ఇచ్చే ఎగ్జాంపుల్లో ఈ మాటను మీరు గమనిద్దాం. రూతు గ్రంథం దగ్గరికి వస్తే దానిలో ఈ మాటను గమనిద్దాం. చూడండి, రూతు గ్రంథం లేఖనాలు తెరుద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. చూడండి, ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 and verse 15. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా, ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి, చూడండి, 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా, ఆమె భుజం మీద పెట్టగా, ఆమె పురములోనికి వెళ్ళెను. ఇప్పుడు చూడండి, బోయేజు గారు రూతుని పిలిచి అన్నారు, అమ్మా, నీకు ఎవలు ఇద్దాం అనుకుంటున్నాను, నీవు దుప్పటి తెచ్చుకున్నావు కదా, దుప్పటి పరుచు అన్నాడు. వెంటనే ఆమె తన దుప్పటిని ఏం చేసిందట, పరిచినప్పుడు ఎన్ని కొలలు అని ఉంది అక్కడ? 6 కొలలు. 6 కొలలు ఎవలు కొలిచి రూతు భుజం మీద పెట్టేశాడంట ఆయన. ఇప్పుడు ఈ 6 కొలలు బరువు ఎంత అనేది బైబిల్ పండితులు లెక్కించడం ప్రారంభించేసరికి మోస్ట్ ఆఫ్ ది బైబిల్ కామెంటేటర్స్ వారు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క కొల అంటే బైబిల్ లెక్కల ప్రకారం 15 కేజీలట. చెప్పండి, ఒక కొల అంటే ఎన్ని కేజీలు? 15 కేజీలు. ఇప్పుడు 6 కొలలు అంటే ఎంత? 90 కేజీలు. ఏమంటే ఒక స్త్రీ 90 కేజీలు మోయగలదండి? ఇక్కడ ఎవరైనా స్త్రీలు ఓ 10 కేజీలు లేదా ఒక 25 కేజీలు బియ్యం బస్తా మోయడమే చాలా కష్టమైపోద్ది కదా. 90 కేజీలు మోయగలదా రూతు? అయితే ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, బోయజు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆమె మోయగలిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె ఎలా మోసుకెళ్తుందో నాకు అనవసరం, ఎలా తీసుకెళ్తుందో నాకు అనవసరం, కానీ నేను మాత్రం ఇవ్వాల్సిందే అనుకుని ఆ దుప్పటి నిండా 6 కొలలు 6 సార్లు బహుశా ఒక్కొక్కటి 15 కిలోలు ఉన్న ఆ యవలను పట్టుకొచ్చి ఆ దుప్పట్లో వేసినప్పుడు ఆమె వాటిని తీసుకెళ్లి పురములోనికి వెళ్ళిందని లేఖనంలో రాయబడింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, రూతు కంటైన్ చేయగలిగిన దానికన్నా ఎక్కువగా బోయజు ఇచ్చాడు. నేను చెప్పాలనుకున్న మాట జాగ్రత్త వినండి. ఒక ల్యాండ్ లార్డ్ బోయజే తాను ప్రేమించే రూతు కోసం అంత గొప్ప కార్యం చేస్తే, నా కోసం ప్రాణం పెట్టి నా యేసయ్య నా కోసం ఇంకెంత గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఇంకెన్ని గొప్ప దీవెనలు నాకు ఇస్తాడు ఆయన. ఆయన ఏదన్నా మన మీద కృమ్మరించగలిగాడంటే సమృద్ధిగా కృమ్మరిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇచ్చే జీవము సమృద్ధి అనే జీవం అరకొరగా దేవుడు ఇవ్వడు ఆయన, విదిలించుకుంటూ ఇవ్వడు ఆయన. ఇది సరిపోద్దులే నీకు వెళ్ళని దేవుడు అనడు, నువ్వు కంటైన్ చేయగలిగిన దానికన్నా ఎక్కువ నీకు ఇస్తాడు ఆయన. పట్టజాలంత విస్తారమైన దీవెనలు. రూతు మరి ఆ 90 కేజీలు ఎలా మోసిందో ఏమండి, ఇద్దరు తినడానికి 90 కేజీలు ఎన్ని రోజులు వచ్చి ఉంటాయో మీరు ఆలోచించేయండి. ఒకరోజు ఆహారం కోసం రూతు పరితపించిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఆహారం కోసం ఆ పొలంలోనికి వెళ్ళి, అయ్యా మీరందరూ ఏరుకున్న తర్వాత మిగిలిపోయిన వాటిని నేను పోగు చేసుకుంటానని వెళ్ళిన రూతు. ఎందుకోసం అంటే పాత నిబంధనలో ఒక నియమం ఉంది, ఎవరికైనా పొలం ఉంటే పొలం పండిన తర్వాత మొత్తం అంతా కోసుకుని వెళ్ళిపోకూడదట. ఏం చేయాలి, కొంత ఆ కోసిన తర్వాత చివరిలో కొంత పంట పరదేశులకు వదిలిపెట్టేయాలి. ఎవరికైతే పొలాలు లేవో, పరదేశులకు ఎవరైతే ఉన్నారో వారు తినడం కోసం అవి వదిలిపెట్టినప్పుడు వారు వెళ్ళి వాటిలోంచి ఏరుకున్నప్పుడు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయకూడదు. అయితే ఆ పొలంలో మిగిలిపోయిన పరిగెను ఏరుకుందామని వెళ్ళిన రూతుకి బోయజుని ఆశీర్వాదం అన్నది గొప్పది. ఆలోచించండి, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, రూతు బోయజు కళ్ళంలో ఉంది. ఈరోజు నువ్వు ఎంతవరకు లోకంలో తిరిగేవేమో, దీవెనల కోసం ఆశీర్వాదాల కోసం మనుషుల చుట్టూ పరుగులెత్తేవేమో, కొంచెం మేలు జరిగితే చాలండి, ఇంత ప్రయోజనం ఉంటే చాలని చెప్పి అటు ఇటు పరిగెత్తి కాళ్ళు అరిగిపోయినాయేమో, చెప్పులు అరిగిపోయినాయేమో నీ జీవితంలో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రా దేవుని సన్నిధిలోనికి. బోయజు కళ్ళము ఎప్పుడు నీ కోసం తెరవబడే ఉంది. హల్లెలూయా. సమృద్ధిగా నీకు ఆహారం ఇచ్చే ఈ కళ్ళము, సమృద్ధిగా నీకు ఆహారం ఇచ్చే ఈ పొలము నీకోసం ఎప్పుడు తెరవబడే ఉంది. దేవుడు అంటున్నాడు, పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీకు కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. విశ్వాసంతో నువ్వు దేవుని కోసం చేయగలిగితే, నీ సమయాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ యొక్క తలాంతులను దేవుని కోసం వినియోగించగలిగితే, దేవుడు ఖచ్చితంగా విస్తారమైన దీవెనలు ఆయన కృమ్మరిస్తాడు. నేను సేవలోనికి వచ్చిన తర్వాత సింగపూర్ అనే దేశానికి ఒకసారి ఒక యూత్ కాన్ఫరెన్స్లో నా యొక్క
రెస్పాన్స్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నుండి రిప్రజెంట్ చేయడానికి నన్ను పిలిచారు. సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో నేను చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పిన తర్వాత అక్కడున్న వాళ్ళు చెప్పారు, రేనాడ్ బాంక్ అనే దేవుని సేవకుడు సింగపూర్లో ఫైర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, మీరు కూడా ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉన్నారు కదా అనగానే ఎందుకు వెళ్ళకూడదు, తప్పనిసరిగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేను కూడా కాన్ఫరెన్స్కి వెళ్ళాను. పెద్ద ఆడిటోరియం, ఒక క్రికెట్ స్టేడియం అంత ఆడిటోరియం, అదంతా కూడా క్లోజ్డ్ స్టేడియం. దానిలో మీటింగ్. రేనాడ్ బాంకే గారు ఆయన వాస్తవానికి ఆయన జర్మనీ దేశానికి సంబంధించిన వాడు, అమెరికాలో సెటిల్ అయ్యారు, ఆఫ్రికాలో చాలా అద్భుతమైన పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు. నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయన కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఆయన ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత రేనాడ్ బాంకే గారు అన్నారు, నేను ప్రపంచం అంతా సువార్త చెబుతున్నాను, మరి మీలాంటి దేవుని ప్రజలందరూ కూడా సహకరిస్తేనే కదా ఇన్ని గొప్ప కార్యాలు జరిగేవి, అందును బట్టి ఈ మీటింగ్లో ఆఫరింగ్స్ కలెక్ట్ చేద్దాం, అవి ఆఫ్రికాలో సువార్త సభల కోసం వినియోగిస్తాను, దేవుడిని ప్రేరేపించిన కొలది దేవుని కోసం ఇవ్వండి అని ఆయన ఒక పిలుపునిచ్చాడు. వెంటనే అందరూ కూడా అషర్స్ రెడీగా ఉన్నారు బాక్సులు పట్టుకుని ఆ కానుకలు స్వీకరించడానికి. నేను అప్పుడు చిన్న వాలెట్ ఉండేదిలేండి నాకు, ఇప్పుడు వాలెట్ వాడలేదు. ఆ వాలెట్లో అలా ఓపెన్ చేసి చూడగానే $10, $2 2 నోట్లు ఉన్నాయి, దానిలో 2 కరెన్సీ బిల్స్ ఉన్నాయి, ఒకటి $10, ఒకటి $2. వెంటనే నేను ఆయన ఆ పిలుపు ఇవ్వగానే నా వాలెట్ ఓపెన్ చేసి ఆ $2 గట్టిగా పట్టుకున్నాను. ఎవరికి ఇవ్వడానికి? దేవునికి ఇవ్వడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పర్స్ అంతా కూడా నువ్వు ఖాళీ చేయాలి, నీ వాలెట్ అంతా నువ్వు ఖాళీ చేయాలి, నీకున్నదంతా ఇచ్చేసే అన్నాడు. ప్రభువా ఇదేమన్నా రాజమండ్రి ఆయన, ఒకవేళ నాకు ఏదైనా లేకపోతే ఎవరైనా ఏదైనా సహాయం చేయలేదు, దేశం కానీ దేశం ఇది. మా నాన్నగారు వెళ్ళేటప్పుడు $100 ఇచ్చారు నాకు. నాయన, మా నాన్నగారు నన్ను జాన్ బాబు అంటారు చాలా ప్రేమతో, జాన్ బాబు ఇదిగో $100. నాన్నగారు ఎన్ని రోజులకండి? 20 రోజులు ఎంతో ఉండాలి నేను అక్కడ. ఈ $100 అది కూడా ఆ కాలంలో చాలా కష్టమే. $100 మా నాన్నగారు తీసుకురావడం అనేది నా చేతిలో పెట్టి, మరి 20 రోజులు ఇవే వాడుకోవాలి, జాగ్రత్తగా పొదుపుగా వాడుకో, అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టు, లేకపోతే ఖర్చు పెట్టద్దు అని $100 నాకు ఇచ్చి పంపిస్తే వారం రోజుల్లో $88 అయిపోయినాయి అక్కడ నాకు. ఎందుకోసం అంటే వాటర్ తాగాలంటే $1, వాటర్ తాగాలంటే $2. ఆ డిపెండ్స్ ఆన్ ప్లేస్. ఫుడ్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్, సింగపూర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. వారం అంతా పొదుపుగా ఖర్చు పెడితే $88 అయిపోతే ఇంకా నేను ఉండాల్సిన రోజులంటే 12 మాత్రమే ఉంటే, ప్రభువా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేయమంటావా? నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు ఆయన. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవడానికి పెద్ద సమయం లేదు, ఇంటికి ఫోన్ చేసి ఇవ్వమంటారా వద్దంటారా ఇలాంటివన్నీ సమయం లేదు, వచ్చేస్తుంది బాక్స్ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది నా దగ్గరికి. వెంటనే దేవుని ఆత్మకు లోబడి నా వాలెట్లో ఉన్న $12 అందులో వేసాను పిల్లరా. ఐ మేడ్ మై సెల్ఫ్ జీరో, ఇంకేమీ లేవు నా దగ్గర. $12 కానుకేసేసాను దేవునికి. పాటలు అయిపోయినాయి, దేవుని వాక్యం అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ లేదు, ఓబీ పట్టాను, సాయంకాలం స్నాక్స్ లేదు, ఓబీ పట్టాను. అందరూ అడిగి, బ్రదర్ వెస్లీ ఆర్ యూ నాట్ ఈటింగ్ అని అడుగుతున్నారు. అరవడే కానీ రా అని ఎవరు అడగట్లేదు నన్ను. నువ్వు తింటలేదా అంటున్నారే కానీ రా తిందుగానే ఎవరు అడగట్లేదు. ఐ థింక్ దట్ వాజ్ ఎ టెస్ట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడేమో అనిపిస్తుంది. సాయంకాలం డిన్నర్ లేదు, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను బస్ స్టేషన్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒక న్యూస్ వెయిటింగ్ ఏంటంటే, ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయిందట అప్పుడే. మళ్ళీ ఇది కూడా మనకి భోజనం లేదు, స్నాక్స్ లేదు, ఏమీ లేదు, ఆఖరికి లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు 40 కిలోమీటర్లు నడుచుకెళ్ళాలి నేను. ఎలా ప్రభువా ఏంటి? ఒకదాని మీద ఒకటి, పరీక్షల మీద పరీక్షలు. ఆ రాత్రి వేళ 10:30-11 ఆ టైంలో ప్రియులారా ఒక్కడనే 40 కిలోమీటర్స్ నడవడానికి సంసిద్ధుడు నేను. మ్యాప్లు లేవు, ఏమీ లేవు, నడుచుకుంటూ వెళ్ళిపోదాం, తెల్లారేపటికి ఎక్కడో చోటుకి వెళ్ళిపోదాం. అలా నడుస్తూ ఉన్నానో లేదో నమ్మని దేవుని బిడ్డలారా, కొంచెం దూరం వెళ్ళగానే ఒక రెడ్ కారు నన్ను పాస్ చేసుకుంటూ వెళ్ళి ముందుకెళ్ళి మరలా వెనక్కి వచ్చారు. ఇద్దరు ముసలోళ్లే, ఆమె డ్రైవ్ చేస్తుంది, ఆమె భర్త గారు కూర్చుని ఉండారు. కారు అద్దం దింపి ఆయన అన్నాడు, హే జెంటిల్మ్యాన్ యు వాంట్ ఎ లిఫ్ట్ అన్నాడు. నేను ఆన్సర్ ఏం చెప్పలేదు, ముందు డోర్ తీసి కూర్చుని పోయిన లోపల. ఎందుకంటే నేను ఏదో ప్లేస్ చెప్పి వాళ్ళు అటు వెళ్ళనని చెప్పి మళ్ళీ ఈ బాధలు లేదు మనకి, ఎక్కడో చోట దింపేస్తారులే అని చెప్పి ముందు కూర్చున్న తర్వాత అప్పుడు చెప్పాను, ఐ వుడ్ లైక్ టు గో టు టాహీ రోడ్ అన్నాను. ఓ ఓకే, వీఆర్ ఆల్ పాసింగ్ ఆన్ దట్ సేమ్ రోడ్, విల్ డెఫినెట్లీ డ్రాప్ యూ దేర్ అని చెప్పగానే, థ్యాంక్ యూ లార్డ్, ఎర్ర బస్సులో వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు ఎర్ర కారు పంపించావు. దేవుడు మేలు ఎంత గొప్పది అంటే,
ఆ కారులో కూర్చున్నాను. చాలా చక్కగా డ్రైవ్ చేశారు. నేను వెళ్ళాల్సిన చోటుకి తీసుకొచ్చారు. ఈజ్ ఇస్ ద ప్లేస్ అని అడిగితే ఎస్ అని చెప్పి దిగిన తర్వాత మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని ప్రాంతాల్లో అడిగినా కూడా లిఫ్ట్ ఇవ్వరు, కానీ మీరు నేను అడగకుండానే నా దగ్గరికి వచ్చి లిఫ్ట్ కావాలని అడిగి మరీ నన్ను ఎక్కించుకున్నాను. నేను ఎవరో తెలియకపోయినా, నేను ఎలాంటి వాడినో తెలియకపోయినా, అది మీ చాలా మంచిదనం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అని థ్యాంక్స్ చెప్పేసి నా రూమ్కి వెళ్తా ఉంటే ఆమె మళ్ళీ హాంగ్ చేస్తుంది, ఆ హార్న్ కొడతా ఉంది. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారని చెప్పి అలా వెనక్కి వచ్చేసరికి, ప్రియులారా నమ్మండి దేవుడు చేసిన మేలు, ఆయన అద్దం దింపి $100 నా చేతిలో పెట్టి యూజ్ దెమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అవసరం ఉందని కూడా నేను చెప్పలేదు, నా స్థితి ఏంటో ఆయనకి తెలియదు, కానీ నా దేవుడు బహుశా ఆయనకి చెప్పున్నాడేమో బ్లెస్ హిమ్ విత్ సంథింగ్ అని ఆయన వెనక్కి పిలిచి $100 చేతిలో పెడితే ఆ రాత్రంతా నిద్రపట్టలేదు నాకు. ఎందుకోసం తెలుసా? ప్రభువా, నేను నీకు ఇచ్చింది, నేను ఇద్దాం అనుకుని 2, కానీ నువ్వు ఇమ్మంది 10, నేను ఇచ్చిన దానికి 10 రెట్లు ఎక్కువ ఇచ్చావయ్యా. నా విశ్వాసాన్ని స్థిరపరిచింది నా పరిచర్య ప్రారంభంలో. ప్రియులారా, ఇవ్వడంలో ఉన్న గొప్పతనం ఏంటో ఆ రోజు నాకు అర్థమైంది. ఆ రోజు నేనైతే తీసుకున్నాను, కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇవ్వడం అంటే ఏంటో నేర్చుకున్నాను. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, నేను ఎప్పుడు గుప్పిలి తెరిచినా దేవుడు 100 ఇస్తూనే ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా నన్ను ఇబ్బందులు పాలు చేయలేదు. ఆయన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, రూతు మోయలేనంత 6 కొలల ఎవ్వలు ఒక స్త్రీ మోయలేదు. కానీ బోయజు అనుకున్నా మోస్తుందో లేదన్న తర్వాత అనవసరం, ఇవ్వడం మాత్రం నా బాధ్యత అనుకున్నాడు. కొలిసి పోసాడట దుప్పటి నిండా, ఆ ఎవ్వలు మోసుకుంటూ వెళ్ళింది. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు నువ్వేదైతే చేశావో, ఏ కార్యమైతే ప్రభు కోసం నువ్వు చేయాలని ఇష్టపడుతున్నావో మనస్ఫూర్తిగా చేయి, హృదయపూర్వకంగా చేయి. ఒక పాట పాడేవా దేవుని కోసం, మనస్ఫూర్తిగా చేయి. వాక్యం చెప్పే అవకాశం వచ్చిందా, దేవుడు వింటున్నాడని ఆయన బోధకు ఎండార్స్ చేస్తాడని చెప్పి నువ్వు దేవుని వాక్యాన్ని బోధించు. ప్రార్థన చేసే అవకాశం వచ్చిందా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కోసం నువ్వు ఏదైనా ఒక సహాయం చేయాలనుకున్నావా, మనస్ఫూర్తిగా చేసాయి. దేవుని కోసం నడవాలనిపించిందా, నడు దేవుని కోసం, దేవుని సువార్త కోసం. కష్టమైన, ఇబ్బందిన, నష్టమైన దేవుని కోసం నిలబడాలా, నిలబడో. అందుకు తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన అప్పు ఉండేవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్క వరకు తిరిగి దేవుడు ఎప్పుడు అప్పు ఉండడని చెప్పండి ఒక మాట. ఆమేన్. ఆయన ఎప్పుడు అప్పు ఉండే దేవుడు కాదు. ఆయన నువ్వు ఆయనకి ఇస్తే మరలా ఆయన దగ్గర ఉంచేసుకుని ఆయన నీకు రుణం ఉండిపోయేవాడు కాదు. ఆయన కొలిసి పోసేవాడు. ఆయన విస్తారంగా దేవుడిని ఆశీర్వదించగలిగినవాడు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నువ్వేది చేసిన దేవుని కోసం గొప్ప కార్యం మనస్ఫూర్తిగా చేయి. దేవాలయంలో కానుకలు వేస్తున్నాడు చాలామంది. ప్రభువారు కానుక పెట్టు దగ్గరుండి అందరిని ఏం చేస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూశాడు. అందరూ వేస్తూ ఉండగా ఒక ఆమె వచ్చి ఆ కానుక పెట్టులో 2 కాసులు వేసిందట. 2 వెంటనే ప్రభు అన్నాడు, ఈమె అందరికన్నా ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఆయన అక్కడున్న వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చు, 2 కాసులు వేసిన విధవరాలు నీకు అంత గొప్పదైపోయిందా? మేము ఎంతెంత ఇస్తున్నావు నీకు, ఎంతెంత సమర్పించుకుంటున్నావు నీకు? 2 కాసులు వేసిన ఆమెను ఎందుకంతగా నువ్వు అభినందిస్తున్నావంటే దేవుడు అన్నాడు, మీకు కనబడేది 2 కాసులే కావచ్చు, కానీ నాకు కనబడేది ఏంటో తెలుసా? ఆమెకు తనది ఉన్నదంతా ఏం చేసింది, తీసుకొచ్చి తన జీవనం అంతా పట్టుకొచ్చేసింది. ఇక్కడ కొన్నిసార్లు మనుషులు మనం లెక్క పెడతాం, ఎన్నో 100, 1000, లక్షల అని, కానీ దేవుడు ఏ హృదయంతో ఇస్తున్నావు అని చూస్తాడు. ఆయన నువ్వు ఏ హృదయంతో దేవుని కోసం చేస్తున్నావు, ఏ హృదయంతో దేవుని కోసం పనిచేస్తున్నావు. నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన, నీ ఆలోచనలు చూసే దేవుడు ఆయన. కొంతమంది చాలా ఎక్కువ ఇస్తారేమో, కానీ విసుకుంటూ ఇస్తారేమో, వారికి బహుశా ఫలము రాకపోవచ్చు. కానీ కొంతమంది ఇచ్చేది తక్కువే కావచ్చేమో, కానీ మనస్ఫూర్తిగా ప్రభువా ఇది నా దేవుని కోసం నేను ఇస్తున్నాననే ఆకాంక్షతో ఇవ్వగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితాల్లో చూస్తాం. రండి నా మందిరపు నిధి అన్నాడా, లేదా నా మందిరం పేదిల్లు అన్నాడా? ఆయన దేవుని మందిరం నిధా లేదా పేదిల్లా? కొంతమంది అనుకుంటారు, నేను ఇవ్వకపోతానండి పాస్టర్ గారికి, పాపం ఆ రోజు ఏముండదండి, భోజనం కూడా నేనేనండి మొత్తం పాస్టర్ గారిని అంతా ఇప్పటిదాకా నిలబెట్టేసింది, పోషించేసింది అని. నువ్వు తప్పుకుంటే కాకులతో పంపిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం తప్పుకుంటే సేవకులను దేవుడు దేంతో పోషిస్తాడు? ఆయన
కాకులతో కూడా పోషించగలడు ఆయన, అందులో ఇబ్బంది ఏమీ లేదు. సింపతితో ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకండి. ఇప్పుడు నేను ఇవ్వకపోతే వాళ్ళ బతుకులండి చాలా దారుణం అయిపోనండి, నేనే ఇచ్చాను కాబట్టి నిలబెట్టానండి అని ఎప్పుడు అనొద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికో ప్రోత్సహించడానికో దేవుడిచ్చిన అవకాశంగా భావించి, కానీ సింపతి, జాలితో ఎప్పుడు కూడా మనం కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజుకి ఇచ్చినట్టుగా ఇవ్వాలి. దేవుని కోసం ఏదైనా ఇచ్చేటప్పుడు హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ us. ఆయన సమస్తము మన నుండి తీసుకోవడానికి అర్హుడా కాదా? ఖచ్చితంగా అర్హుడే. ఎందుకోసం? ఆయన తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చిన దేవుడు. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు us వాట్ వీ కెన్ రెండర్ టు హిస్ లవ్. ఆయన ప్రేమకు తిరిగి మనం ఏమి ఇవ్వగలం? దేవుని కార్యాలు స్పష్టంగా జరిగినట్లుగా, రండి నా మందిరపు నిధి అన్నాడు ఆయన. దేవుని మందిరం ఎప్పుడు కూడా నిధియే. దానిలోనికి మనం తీసుకొచ్చే ప్రతి కానుకను దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పట్టాజాలంత విస్తారమైన దీవెన నా ప్రజల మీద క్రొమ్మరిస్తాను దేవుడు వాగ్దానం. నేను నమ్ముతున్నాను ప్రియులారా, ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్కరి గుప్పిలి నూరంతలుగా నింపునుగాక. హల్లెలూయా, ఆమేన్. మీరు అనేక మందికి ఇచ్చేవారుగా ఉందురుగాక. పట్టే చేతులను దేవుడు పెట్టే చేతులుగా మార్చునుగాక. దేవుడు చేస్తాడు. చాలామందిని చేశాడు. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేశారు. ఒకప్పుడు పట్టే చేతులు, ఇప్పుడు అనేక మంది పెట్టే చేతులుగా దేవుడు మార్చాడు. ఆయనకి అసాధ్యం ఏది లేదు. ప్రభు నూతన కార్యాలు జరిగించేవాడు ఆయన. 3వ మాట దగ్గరికి వద్దాం చూడండి. అదే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశాలను ఏ విధంగా తెలియచేస్తున్నాడో ఆ మాటను కూడా మనం చూద్దాం. ఈసారి 12వ వచనం చదవండి ఒకసారి. మలాకీ చాప్టర్ 3 and verse 12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ చెప్పండి, మిమ్మల్ని ఏమంటారు? ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆనందకరమైన దేశములో మీరేం చేస్తారు? నివసింతురు. ఇప్పుడు ఏ దేశంలో ఆనందం ఉందో చెప్పండి. ఒక్కొక్క ఆయన అంటాడు స్విట్జర్లాండ్లో చాలా ఆనందం ఉందంటాడు ఆయన. ఆ దేశంలో ఉన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఫ్రాన్స్ అనే దేశంలో ఆనందం ఉందనుకుంటారేమో కొంతమంది. లేదా అమెరికాలో బోళ్ళంత ఆనందం ఉందండి, దుబాయ్లో ఆనందం ఉందండి, ఆస్ట్రేలియాలో ఆనందం ఉందండి. దేవుడు ఆనందకరమైన దేశంలో నివసింపజేస్తారంటే ఏ దేశం ఇది? భౌతిక సంబంధమైన దేశాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడడంలా. ఆనందకరమైన దేశం అనగా ఇట్స్ ఎ కండిషన్. నా జీవితంలో మనం దేవునిలో ఆనందించే పరిస్థితి. ఇంతవరకు దుఃఖము, వేదన, నిట్టూర్పు, నిరుత్సాహం మనిషిని అదిమిపెట్టినప్పుడు, దేవుని వైపు మనం తిరిగినప్పుడు, మార్పు లేని దేవుని వైపు మనం తిరిగినప్పుడు, పట్టజాలనంత విస్తారమైన దేవుని క్రొమ్మరించగలిగే సామర్థ్యం కలిగిన దేవుని వైపు మనం తిరిగినప్పుడు, మన జీవితాలు ఆనందకరమైన స్థలములలో, ఆనందకరమైన పరిస్థితుల్లో ఉంటాయి. మా అందరూ కూడా, అన్యజనులందరూ, మనల్ని చూసిన వాళ్ళందరూ ఏమంటారంట? వీళ్ళని ధన్యులు అంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు అందరూ నిన్ను చూసి జాలిపడిన స్థితిలో ఉన్నారేమో, అందరూ నిన్ను చూసి నువ్వు ఎందుకు పనికిరావని బహుశా నిన్ను అనుండొచ్చేమో, కానీ దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, అవే నోళ్ళు నిన్ను చూసి వీళ్ళు నిజంగా ధన్యులండి అని చెప్పగలిగే ఆ రోజు దేవుడిని జీవితంలో తీసుకురాబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒకప్పుడు అనేక మందికి బాధను కలుగు చేసిన నీవు, అనేక మందికి ఓదార్పునివ్వకుండా ఇష్టానుసారం తిరుగుతూ నీ జీవితంలో అనేక మందికి దుఃఖాన్ని మిగిల్చిన నీవు, ఖచ్చితంగా దేవుని వైపు నువ్వు తిరగడం ద్వారా నిన్ను ధన్యతగా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన ధన్యుడిగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. ఎంత చక్కని మాట ఇది. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోగలిగితే, ఆనందం అనే దేవుని ఆశీర్వాదం మనం పొందగలిగితే అంతకన్నా దీవెన మరొకటి లేదు. పౌలు మహాశయుడు ఫిలిప్పీ సంఘానికి ఒక చక్కని ఉత్తరం రాస్తూ అంటాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతాను, ప్రభువునందు మీరు ఏం చేయండి? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆనందం, తరగని ఆనందం, చెదరని ఆనందం. లోక సంబంధమైన ఆనందాలన్నీ కూడా చెదిరిపోయేవే. లోక సంబంధమైన సంతోషాలన్నీ కూడా కొంతకాలం ఉండే తర్వాత గతించిపోయేవే. పేతురు మహాశయుడు అంటాడు, చాలామంది రోజుల్లో ఒక్కనాటి సుఖాన్ని సంతోషంగా భావిస్తున్నారట చాలామంది.
తాత్కాలికమైన ఆనందాలే నిజమైన సంతోషాలని భావించి చాలామంది తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రభువునందు మీరు ఆనందించగలరా? పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్న ఆ సమయం ఎలాంటిది అంటే, ఆయన ఒక జైలు సెల్లో ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు, ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి అని ఎవరైనా చెప్తారండి? కానీ పౌలు భక్తుల్లోని ఆనందం ఎలాంటిది? చేతులు కాళ్ళు సంకెళ్ళు వేసి బిగించినా, సరైన ఆహారం లేక, శానిటేషన్ లేక, ఆ చెరసాల్లో భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఐఎమ్ స్టిల్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో నేను ఇంకా ఆనందిస్తూనే ఉన్నాను అంటే ఈ ఆనందం భౌతిక సంబంధమైన విషయాల మీద ఆధారపడి లేదు, దేవుని మీద ఆనందాన్ని ఆధారం చేసుకున్నాడు. కాబట్టి సంఘానికి చెప్పగలిగాడు, ఏదైతే దేవుని సేవకుడు చేశాడో అదే సంఘానికి చెప్పాడు, నేను ఆనందిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఏం చేయండి, ఆనందించండి అని. అమెరికాలో ఒకసారి ఒక విషాదకరమైన సంఘటన జరుగుతుంది. రస్సెల్ అనబడే ఒక వ్యక్తి ఒక స్టేజ్ షో ఇస్తాడు. ఓ మాటలో చెప్పాలంటే ప్రజలందరినీ కూడా పిలిచి ఒక గ్రాండ్ మ్యూజిక్ నైట్ అన్నమాట. చాలామంది టికెట్లు కొనుక్కొని వచ్చారు. మీరు ఒక్కొక్క దేశంలో ఒక ప్రాంతంలో కనుక మ్యూజిక్ షో ఇస్తే వాళ్ళు చాలా గొప్పవారని అర్థం. రస్సెల్ అనే వ్యక్తి కూడా అలాగే ఒక షో ఇచ్చాడు. పాటలు పాడుతుంటే ప్రజలందరూ కేరింతలు కొట్టారు. ఆడిటోరియం మొత్తం అంతగా షేక్ అయిపోయింది అతను పాడుతుంటే. ఆ సంగీత కచేరీ అయిపోతున్నప్పుడు చివరిగా ఓ పాట పాడాడు రస్సెల్. ఏమన్నా తెలుసా? దుఃఖం వల్ల వచ్చేదేంటి, విచారం వల్ల ఒరిగేదేంటి, దుఃఖాన్ని విచారాన్ని ఒక బ్యాగ్లో వేసేసి మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోండి అని పాడాడండి పాట. చాలా మంచి పాటే కదా. విచారం వల్ల ఒరిగేదేంటి, దుఃఖం వల్ల వచ్చేదేంటి, ఆ రెండింటినో బ్యాగ్లో వేసేసి మీరు ఇంటికి సంతోషంగా వెళ్ళండి అని అందరినీ పాడించాడు. అదే పాట మరలా పాడించాడు. అందరూ చాలా సంతోషంగా ఆనందంగా పాట పాడారు. ఇంటికి వెళ్ళారు, అందరూ పడుకున్నారు. మార్నింగ్ లేచేసరికి పేపర్లో న్యూస్ ఏంటంటే రస్సెల్ తాను కాల్చుకుని చచ్చిపోయాడని. అదే రాత్రి ఆ పాట పాడి అందరూ ఏమో ఇంటికి వెళ్ళి ఆనందించారు. ఈయనేమో ఇంటికి వెళ్ళి ఏం చేసుకున్నాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. గన్ ఇక్కడ పెట్టుకున్నాడు, పాయింట్ బ్లాంక్లో పెట్టి గన్తో షూట్ చేసుకుని చచ్చిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. రాత్రి ఇతను పాడిన పాట ఏంటి, తెల్లవారుజామున ఇతను చేసిన పనేంటి? రాత్రి అందరూ సంతోషంగా ఉండండి, దుఃఖాన్ని విచారాన్ని సంచిలో వేసేయండి, మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పిన ఈ మనిషి ఉదయానికి ఆ విధంగా ఎందుకు చచ్చిపోయాడు? చాలామంది జీవితాలు ఈరోజు అలాగే ఉన్నాయి. మనుషులకు చెప్పేటప్పుడు సంతోషించండి అంటున్నారు, కానీ వారి హృదయాల్లో సంతోషం లేదు. మనుషులకు చెప్పేటప్పుడు ఆనందించండి అనే మాటలు చెప్తున్నారు, కానీ నిజంగా వారి జీవితంలో సంతోషం లేదు. ఈరోజు సినిమాలన్నీ కూడా అవే టైటిల్, ఆనందం, సంతోషం, లేకపోతే అది ఇది అంటున్నారు, కానీ నిజంగా అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి ఏమీ లేదు చెప్పండి, సంతోషం లేదు. దుఃఖం, వేదన చాలామంది జీవితాల్లో. ఒకసారి ఒక సినిమా యాక్ట్రెస్ ఓ హోటల్లో భోంచేస్తుండే దేవుని సేవకుడు ఆమెను కలుసుకున్నాడు. ఆమె ముఖం చాలా విచారంగా ఉంది. అడిగాడు, అమ్మా మీ ముఖంలో ఉన్న విచారం ఏంటి, కారణం ఏంటో తెలుసుకోవచ్చని. ఆ మాట వినగానే ఆమెకి ఇంకా కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకోసం అంటే ఆ హీరోయిన్, తెర మీద కనబడుతున్న హీరోయిన్ ఆ దేవుని సేవకుందో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవ్వరు నన్ను చూసినా మీరు ఎంత సంపాదిస్తున్నారని అడిగేవాళ్ళు ఉన్నారండి, మీ మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెడతారని అడిగేవాళ్ళు ఉన్నారు, ఒక సినిమాకి ఎంత తీసుకుంటారని అడిగేవాళ్ళు ఉన్నారు, ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉన్నారు, కానీ నా వ్యక్తిగత జీవితం గురించి, నా బాగు గురించి అడిగేవాళ్ళు ఎవరు లేరు. నేను సంతోషంగా ఉన్నానా లేదని ఎవరు అడిగేవారు కనబట్టలేదండి. యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ ఎంక్వైరింగ్ అబౌట్ మై హ్యాపీనెస్ అండ్ జాయ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐఎమ్ ఆల్ అలోన్, ఐ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. మనస్ఫూర్తిగా చెబుతున్నా, నా జీవితంలో నిజంగా సంతోషం లేదు, ఆనందం లేదు. ఎన్ని డబ్బులున్నా, ఎంతమంది ఫాలోవర్స్ నాకున్నా ఆనందం లేదని ఆ యాక్ట్రెస్ ఏడుస్తూ ఉంటే దేవుని సేవకుని చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సందర్భంలో ఆమె చెప్పిందట, అయ్యా పాస్టర్ గారు, మనుష్యులు నన్ను చూడడం వేరు, నన్ను నేను చూసుకోవడం వేరు. మనుషులందరూ నన్ను చూసినప్పుడు నన్ను చాలా గొప్పగా ఊహించుకుంటారు, మాకేం తక్కువ లేదనుకుంటారు, భౌతికంగా మాకు అన్నీ ఉన్నాయి, ఇంక వీళ్ళకన్నా సంతోషంగా ఇంకెవరు ఉండరేమో, వీళ్ళకన్నా ఆనందంగా మరి ఎవరు ఉండరేమని అందరూ అనుకుంటారు. కానీ మా జీవితాలు అలాంటివి కాదు. తొంగి చూస్తే మా జీవితాలన్నీ కన్నీళ్లే. భయంకరమైన విధానాలు, భయంకరమైన బ్రతుకులు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో యాక్ట్ చేయాల్సి వస్తుందో తెలియదు, ఎవరెవరెంత భయంకరంగా పరిస్థితులు క్రియేట్ చేస్తారో తెలియదు. మా జీవితంలో నెమ్మది లేని బ్రతుకును మేము జీవిస్తున్నాము.
అందుకోసం ఈ రోజున మూవీ యాక్టర్స్ మాట్లాడితే అక్కడికి ఇక్కడికి, మాట్లాడితే ఇక్కడికి అక్కడికి ఎందుకు పరిగెడుతున్నారు తెలియదు. సంతోషం లేదు వాళ్ళకి, ఆనందం లేదు. తమిళనాడులో ఒక యాక్టర్ చాలా పబ్లిక్గా చెప్పాడు, అతని దేవుళ్ళలో చూస్తారు తమిళనాడు అంతా, అతని పేరు వింటేనే పూనకాలు వచ్చేస్తాయి అందరికీ. అలాంటి వ్యక్తి అన్నాడు, నేను సినిమా రంగంలో అన్నీ సంపాదించాను కానీ నా జీవితంలో నిజమైన సంతోషం లేదు, ఆనందం లేదు, ఇవన్నీ నాకు ఆనందం ఇవ్వలేదని ఒక ఫిల్మ్ యాక్టర్ ఫ్రమ్ తమిళనాడు ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, లోకము సంతోషం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది సంపూర్ణమైన సంతోషం కాదు. అసలైన సంతోషం, నిజమైన సంతోషం కేవలం యేసయ్య సన్నిధిలో మాత్రమే ఉంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సజీవుడు, సర్వశక్తుడు, మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం లోకంలో మరెక్కడ మనకి లభించదు. ప్రియులారా, మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. సవాళ్ళు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు కూడా మీరు దేవుళ్ళు ఆనందించగలిగే స్థాయిని మీరు పొందుకుంటారు. అంతకన్నా గొప్ప విషయం ఇంకేం కావాలి? అన్యజనులందరూ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ధన్యులు అంటారని. ఎంత అద్భుతమైన మాట అంటే అది. ఇక్కడ రెండు విషయాలు గమనించాలా. ప్రభువును అంగీకరించిన మనలను అందరూ చూస్తారు. చెప్పండి, అందరూ, అన్ని జనులందరూ ఏం చేస్తాడు? మనల్ని చూస్తారు. వీరి విశ్వాసం ఏంటి, వీరి భక్తి ఏంటి, అసలు ఏంటి వీళ్ళకున్న ధైర్యం. ప్రతి ఆదివారం ఏంటి, కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన అంటున్నారు, దేవుని వాక్యం అంటున్నారు, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ సంగతి? దేవుడు ఎలా వీరిని ఆశీర్వదిస్తాడో చూస్తాం, దేవుడు ఎలా వీరిని నిలబెడతాడో చూస్తాం, దేవుడు ఎలా వీరిని దీవిస్తాడో చూస్తామని అన్ని జనులందరూ కనిపెట్టుకుని ఉంటారట. ఎందుకోసం తెలుసు? నువ్వు ప్రభువుని అంగీకరించేయాలి. చెప్తున్నాను దేవుని సేవకునిగా, దేవుడు ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్ చేయడు. హల్లెలూయా. నిలబెడతాడు ఆయన, నేను వాడుకుంటాడు ఆయన. ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. నువ్వేం చేస్తావో చూస్తావు, నువ్వు ఎంతవరకు వెళ్తావో చూస్తావు అనుకున్న వాళ్ళు చూస్తూనే ఉంటారు, దేవుడు నేను నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదని ఎప్పుడు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. యోసేపును అనేక మంది ఎలా చూడాలనుకున్నారు? ఎలా? సొంత అన్నలే ఎలా చూడాలనుకున్నారు? యోసేపుని ఇలా చూడాలనుకున్నారు. గోతులో వేసారు కదా, గోతులో పడిపోయినప్పుడు అన్నలందరూ ఇలాగే చూస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు, నో 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 నో, ఐ వాంట్ టు చేంజ్ జోసెఫ్ స్టేటస్ నా. యోసేపు యొక్క స్టేటస్ మార్చాలనుకున్నాడు. ఒకరోజు దేవుడు స్థానంలో నిలబడితే అన్నలు ఎలా చూశారో తెలుసా? ఎలా చూశారు? సాగిలు పడిపోతున్నారట యోసేపు గారు రాగానే. యోసేపు గారు అన్నారు, బాబు ఇక చాలు, లేవండి, అందరికన్నా ఎక్కువ పెడేస్తున్నారు, మీరు నమస్కారం, లేవండి అంటే వీళ్ళు లేవట్ల పైకి అన్నలో, ఏమండి మేము నమస్కారం పెట్టకూడదా? మాకు ఆ స్వాతంత్రం లేదా? మిమ్మల్ని చూడగానే ఎందుకో మీ కాళ్ళ మీద పడిపోవాలనిపించేస్తుంది మాకు, పండివ్వండి సార్. ఒకప్పుడు ఇలా చూద్దాం అనుకున్న వాళ్ళు యోసేపుని ఇప్పుడు ఎలా చూస్తున్నారు? దేవుడు నిలబెడతాడు నిన్ను. ఆనందకరమైన దేశంలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టినప్పుడు అన్యజనులందరూ నిన్ను చూసి ఏమంటారు? నిన్ను ధన్యులు అంటారని. ఎంత శ్రేష్టమైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. మలాకి ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఇదే, నేను మార్పు లేని దేవుణ్ణి కాబట్టి మీరు సజీవులుగా ఉన్నారు. ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన యొక్క గుణగణాల్లో మార్పు లేదు. ఆ మార్పు లేని దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. రెండవది, పట్టజాలంత విస్తారమైన దీవెనలు క్రొమ్మరించడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆయన. మూడవది, ఆనందకరమైన దేశంలో మనల్ని నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకున్నప్పుడు అన్ని జనులందరూ చూసి నిజంగా వీరు ధన్యులండి, నిజంగా వీరు ఆశీర్వాదం పొందినవారండి, నిజంగా వీరు దీవెన పొందినవారని వారందరూ నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఆ స్థానంలోనికి దేవుడిని నడిపించబోతున్నాడు. హల్లెలూయా.